లక్షల మంది మధ్య ఉంటూ ఉన్నా కూడా నేను ఎవ్వరికీ దగ్గర కానట్టున్నాను. హాయ్! నా పేరు ఛాయలత. నేను ఎమోషనల్ ఫ్రీడమ్ ఎక్స్‌పర్ట్ అండ్ సర్టిఫైడ్ ఈఎఫ్‌టి లైఫ్ కోచ్. రవి హైదరాబాద్‌కి ఉద్యోగం కోసం వచ్చాడు. ఉదయం బస్, ఆఫీస్, రాత్రి ఫోన్, ప్రతిరోజు ఒకటే రొటీన్. ఇంట్లో ఎవరు లేరు మాట్లాడుకోవటానికి. స్నేహితులు లేరు. అతని మనసులో లోపల ఏదో తెలియని ఆవేదన. నేను ఇక్కడ ఎవరి అవసరం లేనట్టు ఉన్నాను అని తినేస్తోంది. ఒకరోజు అతని ఇంటి ముందు ఉన్న టీ షాప్‌కి కూర్చోటానికి వెళ్ళాడు. టీ తాగుతూ ఉంటే ఆ షాప్ అమ్మాయి నవ్వుతూ, "అన్నా, మీరు ఇక్కడికి ఒంటరిగా వచ్చారా? లేదా కొత్తగా వచ్చారా?" అని అడిగేటప్పటికి ఆయనలో తెలియని సంతోషం. ఆ ఒక్క మాట రవి హృదయాన్ని తాకింది. ఎవరో ఒకరు నన్ను గమనించారు అని అనిపించింది. ఆ చిన్న మాటతో అతని రోజు మారింది. నగరం మనల్ని ఒంటరిగా చెయ్యదు. మన మనసే మనకి ఒంటరితనం క్రియేట్ చేస్తుంది. కాదంటారా? ఒకసారి ఆలోచించి చూడండి. ఒక్క చిన్న హాయ్, ఒక చిన్న చిరునవ్వు, అదే కొత్త అనుబంధానికి మొదటి మెట్టు. ఈసారి మీకు ఎప్పుడైనా ఇలాంటి భావన వచ్చినప్పుడు మెల్లిగా ఈ సహస్ర మీద పెట్టి, నేను ఒంటరితనంతో ఉన్నా, నేను మనస్ఫూర్తిగా నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళతో మాట్లాడటానికి నేను ముందడుగు వేస్తున్నాను అని చెప్తూ 3 సార్లు ట్యాప్ చేయండి. ఇది సహస్రార పాయింట్. ఇది మన బాడీ మొత్తానికి ఉన్న జంక్షన్ పాయింట్ అన్నమాట. ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ మన ఉన్న జంక్షన్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈసారి ఎక్స్‌పీరియన్స్ ద మ్యాజిక్.